హాయ్ అండి. విజయవాడ నుంచి మా అత్తగారు మా కోసం ఏమేమి పంపుతున్నారో ఐటమ్స్ నేను వీడియో చేస్తున్నానండి. ఇవి చెక్కలు చూసారా, ఎర్రగా ఎంత బాగా కాలాయో. ఇవి రిబ్బన్ పకోడీ అండి. నెక్స్ట్ కారం. ఇవన్నీ హోమ్ మేడేనండి, అత్తయ్య ఇంట్లోనే చేస్తారు. ఇది మసాలా పొడి అండి, గరం మసాలా అంటారు కదా అది. నెక్స్ట్ వచ్చేసి మునగాకుతో కారపొడి అండి, ఇడ్లీ కారం ఉంటుంది కదా, మునగాకుతో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇది కాకరకాయ కారం అండి, మా అత్తగారు మరి పెద్ద అత్తయ్య గారు కలిసి చేశారు. చాలా బాగా చేస్తారండి, మా వారికి చాలా ఇష్టం ఇది. నెక్స్ట్ ఇది వడియాలండి, మా అత్తయ్య పట్టిన వడియాలు బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి, ఫ్రెష్ మ్యాంగో పిక్కలు. అసలు ఇది పండు మిరగాయ పచ్చడి మా అత్తయ్య పట్టారు. ఇది వచ్చేసి అల్లం పచ్చడి అండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ మేము వెళ్తామని మా కోసం ఫ్రెష్గా కరివేపాకు కోసుకొచ్చారు, నిమ్మకాయలు కోసుకొచ్చారు. నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ప్యాక్ చేయాలండి, ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, నేను చూపిస్తా. అత్తయ్య బయటికి వెళ్ళారని చెప్పి ఇవి నేను స్టార్ట్ చేశాను, వచ్చాక ఇంకా కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి, పెద్ద పెద్ద ఉసిరికాయలు ఎంత బాగున్నాయి కదా ఉసిరికాయ పచ్చడి. నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు అండి, తూరు పసుపు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ చింత చిగురండి, ఇది నేను ఇప్పుడు తీసుకెళ్ళి దీంతో ఏదైనా వెరైటీస్ ట్రై చేయాలి. చింత చిగురు తీసుకున్నారు మా కోసం అని. తర్వాత దోసకాయలండి, మాకు బెంగళూరులో అస్సలు దొరకవు ఈ దోసకాయలు. సో విజయవాడ నుంచి వచ్చినప్పుడైనా కంపల్సరీ తెచ్చుకుంటాము దోసకాయలు, కేజీ దోసకాయలు అనమాట. నెక్స్ట్ ఇవి పెద్ద శనగలు అంటారు కదా, బానికి ఇష్టం అని చెప్పి ఇది కట్టించారండి. ఇంకా అసలు జీలకర్ర, సాయిపప్పు, బియ్యం అన్నారు కానీ ఇంకా ప్లేస్ లేదని చెప్పేసి ఇంకా చాలు అన్నాను. ఇదిగోండి, ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఈ వైట్ కవర్స్ వచ్చేసి అమెరికా ప్యాకింగ్ అని అడిగితే ఇస్తారండి ఇక్కడ. చాలా థిక్గా బాగుంటాయి ప్యాకింగ్ చేయడానికి. మా వారి ఫ్రెండ్ తీసుకొచ్చారండి వాళ్ళ షాప్లోంచి, చూసారా ఎంత బాగున్నాయో. ఇందులో చేస్తే అస్సలు లీక్ అవ్వవు. ఇవి బెంగళూరు వెళ్ళాక మళ్ళీ సీల్ చేపిస్తానండి, ప్రస్తుతం జస్ట్ పిన్స్ పెట్టాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు నచ్చినట్టయితే కమెంట్లో పెట్టండి.